ఇకపోతే డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్. డ్రగ్స్ కేసులో తమిళ తెలుగు చిత్రాల నటుడు శ్రీకాంత్ ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో సైకోట్రాఫిక్ డ్రగ్ను తీసుకున్నట్లుగా తేలింది. తింగిరై అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో డ్రగ్స్ కావాలని నటుడు శ్రీరామ్ కోరగా కెనడా దేశానికి చెందిన డ్రగ్ ట్రేడర్ జాన్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఇచ్చినట్లు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో జాన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం సుంగనూరు నుంగంబాక్కంలోని శ్రీరామ్ నివాసానికి వెళ్లి విచారించగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అంగీకరించడంతో స్టేషన్కు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ జరిపారు. ఆ తర్వాత కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తం శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. దీంతో పోలీసులు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కొనుగోలు కోసం శ్రీరామ్ 72,000 రూపాయల వరకు డ్రగ్ ఫెడర్కు చెల్లించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇదేం పోయే కావాలి ఆయన మీకు మనకు తెలుసు. శ్రీరామ్ దొంగ కొన్ని సినిమాల్లో చేశారు. మంచి తెలుగులో వచ్చేసి వెంకటేష్ సినిమాలో చేశారు. సో ఏం సినిమా అది? వెంకటేష్ త్రిషాకి సంబంధించిన సినిమాలో సెకండ్ హీరోగా ఆయన చేశారు. సో శ్రీరామ్ ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు, డైరెక్ట్ సినిమాలు లేవు. ఒకప్పుడు మంచి సినిమాలు చేసినటువంటి శ్రీరామ్ తమిళ్లో సినిమాలు చేశారు. అయితే ఆయన ఆ లైఫ్లో పెద్ద సినిమాలు చేస్తుండగా ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఆయనకి బాగా గాయాలు కావటం, దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు టోటల్గా హాస్పిటలైజ్డ్ కావటం లాంటి కారణాల వల్ల అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. నాకు ఒకసారి ఆయన మొత్తం ఆయన స్టోరీ అంతా ఒకసారి చెప్పారు. ఆయన పెద్ద సినిమా ఏదో శంకర్ సినిమా అనుకుంటా, శంకర్ సినిమాలో పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదో చెప్పాడు ఆయన. ఆ క్యారెక్టర్ నేను చేయాల్సి ఉండే, కానీ ఏదైతే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ చేయడం వల్ల నాకు శరీరం చాలా కాలింది, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. దానికోసం సంవత్సరానికి పైగా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. దాదాపు 2-3 ఇయర్స్ ఆ విధంగా నాకు వేస్ట్ అయిపోయి నా కెరీర్ నేను బ్యాక్ వెళ్ళిపోయానటువంటి ఆవేదన నాకు తెలియజేశారు ఆయన. సో కానీ ఇలా డ్రగ్స్కి అలవాటు పడటం అనేది ఈ మధ్య వెరీ కామన్గా మనం వింటా ఉన్నాం. ఏది ఏమైనా ఎందుకు ఈ విధంగా ఈ యొక్క నార్కోటిక్ ఏదైతే నిషేధిత డ్రగ్స్ తీసుకోవటం ఎందుకు? కొద్ది మోతాదులో మద్యపానం తీసుకుంటే అది లీగాలిటీ కాబట్టి ఏం కాదు, కానీ ఈ విధంగా డ్రగ్స్కి అలవాటు అయ్యి ఈ కేసులు పడటం వల్ల నాకు అర్థం కావట్లేదు. బయట ఉన్నటువంటి మీ యొక్క అభిమానులు ఎవరైతున్నారో, సినిమా చూసేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా మీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ మధ్య మనం చూసాం టాలీవుడ్లో కూడా చాలామంది పేరు ఇటువంటి ఇది వచ్చింది. ఆడవాళ్ళు కూడా చేసుకుంటాం. ఈ యొక్క ఏంటి ఈ యొక్క కల్చర్. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో శ్రీరామ్ అయితే అరెస్ట్ అయ్యారు. పక్కా ప్రూఫ్స్ తోటి అరెస్ట్ అయ్యాడు. అతనే ఒప్పుకున్నాడు. రక్తం తీసుకున్నప్పుడు కూడా రక్తంలో కూడా పాజిటివ్ అని తేలింది ఆయన మీద. కాకపోతే ఏంటంటే ఇతను కన్జ్యూమ్ చేసే అతను కాబట్టి పెద్దగా శిక్ష ఏమి ఉండదు. అదేవిధంగా బిజినెస్ చేస్తుంటే ఫెడ్లర్ అంటారు, ఏదైతే బిజినెస్ చేసేవాళ్ళని, బిజినెస్ చేసే అతను కాదు. బిజినెస్ చేసే అతన్ని పట్టుకున్నప్పుడు అతన్ని విచారించినప్పుడు నేను ఇట్లా నటుడు శ్రీరామ్కి నేను డ్రగ్స్ ఇచ్చానని చెప్పి ఆయన చెప్పడం, ఆ ట్రాన్సాక్షన్ 72,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్యలో జరగడం, 72,000 రూపాయలు పెట్టి ఈయన వివిధ దఫాలుగా 72,000 రూపాయల డ్రగ్స్ని ఆయన కొనటం జరిగింది. అది పక్కా ప్రూవ్ అయింది కాబట్టి అతనికి అరెస్ట్ చేశారు. కొంతకాలం శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ముందైతే బెయిల్ ఇంకా అయినట్టుగా లేదు, అరెస్ట్ అయ్యాడు అనేటువంటి వార్త మాత్రం వచ్చింది. ఇది ఇంకా చూద్దాం, ఇంకా ఏమైనా ఉండే అవకాశం ఉందేమో. వార్తలు వెలుగు దినపత్రికలో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఏమైనా ఉన్నాయనేది. వెలుగులో కూడా ప్రేక్షకులకు క్షమాపణలు, తగ్ లైఫ్ పరాజయంపై, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ సూపర్ హీరో కాదు, హ్యూమన్ ఎమోషన్స్ కావాలి. కంటెంట్ బాగుండి హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్ వద్దకు వస్తారనే కుబేరా సినిమా మరోసారి ప్రూవ్ అయిందని చిరంజీవి అన్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్లో శేఖర్ కమల్ రూపొందించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ఇందులో దేవా క్యారెక్టర్లో ధనుష్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ఈ సినిమాకి అతను బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి, రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనే దానికి అర్థం లేదు. ఇక నాగార్జున చేసిన క్యారెక్టర్ నాలో స్ఫూర్తిని నింపింది. ఇలాంటి క్యారెక్టర్స్తో
తను మరో 40 ఏళ్లు రాణిస్తారు. ఇక శేఖర్ కమల సినిమాల విషయం వస్తే వాస్తవానికి దగ్గరగా ఉంటాయి, ఇందులో నన్ను పాత్రలే గుర్తుంటాయి అని చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ ఇది శేఖర్ కమల ఫిల్మ్, థ్రిల్లర్, హ్యూమన్ ఎమోషన్స్తో సినిమా చేయడం మామూలు విషయం కాదు, అది ఈ సినిమాలో కుదిరింది అన్నారు. ధనుష్ మాట్లాడుతూ యాక్షన్ బ్లాస్టింగ్ సీన్స్ ఉన్న సినిమాలే థియేటర్స్లో ఆడుతున్నాయని ఓ అపనమ్మకం ఉంది, కానీ కుబేరాతో శేఖర్ కమల కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్దగా గ్రాండియర్గా ఏది ఉండదు. మా చిత్రంతో పాటుగా ఇటీవల వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ఇదే తరహాలో మెప్పించింది. కొత్త దర్శకులు భారీ సెట్స్, సీజీ షాట్స్ ఉండే సూపర్ హీరో సినిమాలు కాకుండా సూపర్ హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాలపై దృష్టి సారించాలి అని చెప్పారు. ఒక ఫిల్మ్ మేకర్గా ఈ చిత్రానికి గొప్ప బలాన్ని ఇచ్చిందని శేఖర్ కమల అన్నారు. హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్, రామ్మోహన్ రావు సహా పలువురు టీం ఇందులో పాల్గొన్నారు. కుబేరా గురించి మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం, నేను కూడా వీడియోస్ కూడా చేశాను. నిజంగా ఇప్పుడు దీంట్లో చిరంజీవి గారు చెప్పినట్టుగా, నాగార్జున గారు చెప్పినట్టుగా, అలానే సేమ్ అదే మన ధనుష్ కూడా అదే చెప్పాడు. సినిమా అనగానే గ్రాఫిక్స్, ఫైట్స్, భారీ గ్రాఫిక్స్ షాట్స్, సూపర్ హీరో రావు చూపించడం, 100 మందిని హీరో కొట్టేయడం, ఇది మాత్రమే కాదు హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నట్టు సినిమాలు. హ్యూమన్ ఎమోషన్సే మేము పెద్ద హీరోలు అనేది, సూపర్ హీరో కాదు, హ్యూమన్ ఎమోషన్స్ కావాలి. హ్యూమన్ ఎమోషన్స్ని ఎప్పుడైతే క్యాచ్ చేసామో అప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఓన్ చేసుకొని ఆ యొక్క 3 గంటల పైగా ఉన్నటువంటి కుబేరా సినిమాని ఫాలో అయ్యారంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ లేవు, భారీగా ఫైట్స్ లేవు, అయినా కూడా హ్యూమన్ ఎమోషన్స్, ఒక బిచ్చగాడు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క నలిగి మధ్యతరగతి అంటే మన మంచి మనిషి అయినటువంటి ఒక మనిషి అన్యాయం జరిగినప్పుడు తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి ప్రెషర్లో ఉంటాడనేది చాలా అద్భుతంగా తీసినటువంటి కుబేరా సినిమా. ఇలాంటి కథలు రావాలనేది మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు. అదేవిధంగా నాగార్జున కూడా అదేవిధంగా, ధనుష్ కూడా అదే విషయాన్ని మాట్లాడారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి కుబేరా సంబంధించినటువంటి